ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా గారిని బీసీ డెడికేషన్ కమిషనర్ గారిని ప్రొద్దుటూరు కడప జిల్లాల తరఫున కలవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మేము ఆయనకి ఇచ్చిన వినతి పత్రం ఏమనగా మాకు రావాల్సిన జనాభా ప్రాతిపదికన 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణం కలిసి ఉన్నాము. మాకు రావలసిన రాజకీయంగా సర్పంచ్ పదవులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు సభ్యులు కానీ మాకు కూడా రాజకీయంగా అవకాశం కల్పించాలని కోరుతూ, ఇంకొకటి మరీ ముఖ్యంగా మేము కోరేది ఏమంటే విశ్వబ్రాహ్మణ ఈ జననగణన కార్యక్రమంలో మేము పంచవృత్తుల వారం ఉన్నాము. వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు కమ్మర, కంసాలి, వడ్రంగి అని రకరకాలుగా నమోదు చేస్తున్నారు. అవన్నీ లేకుండా కమ్మర, వడ్రంగి, స్వర్ణకారులు ఎవరు చెప్పినా కూడా దయవుంచి రాసే వాళ్లకు జనగణన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ బీసీబీ అని పూర్తిగా కనపరచవలేనని, జనగణన కార్యక్రమంలో మాకు ఈ యొక్క సహాయం చేయవలనని మిశ్రా గారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. చేతి వృత్తులలో మేము విశ్వబ్రాహ్మణము ఆర్థికంగా చాలా చితికిపోయినాము. ఈ 5 వృత్తుల్లో ఎవరు అభివృద్ధి పదంలో నడిచేది దానికి లేకుండా ఇబ్బంది పడుతున్నాము. అందువల్ల ప్రభుత్వం తరఫున ఈ చేతి వృత్తుల వాళ్ళు, పంచవృత్తుల వాళ్ళు విశ్వబ్రాహ్మణులకు తగిన లోన్లు శాంక్షన్ చేసి ప్రభుత్వం కాపాడవలసిందిగా మేము కోరుచున్నాము. బీసీలకు స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ కల్పించే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ అనేది నియమించడం జరిగింది. ఆ కమిషన్ ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ, పార్టీ ప్రతినిధుల నుంచి కానీ, వివిధ కుల సంఘాల నుంచి కూడా వినతి పత్ర రూపంలో మా అభ్యర్థనను స్వీకరించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా మేము కూడా గౌరవ బీసీ డెడికేషన్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము గౌరవ కమిషనర్ గారికి లేదా కమిషన్ గారికి తెలియజేసినటువంటి అంశాలు ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జనగణన జరుగుతోంది. ఈ దేశ సుప్రీంకోర్టు కూడా చెప్పింది కులగణన చేసేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కులగణన చేయండి అనేసి. మరి కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి అంశం కూడా అదే. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికలో మీరు సమర్పించినటువంటి అంశం, జనగణన జరుగుతుంది. జనగణనలో ప్రతి ఒక్క కులం బీసీ కులగణన చేసిన తర్వాతనే, బీసీల యొక్క జనాభా తేలిన తర్వాతనే, బీసీల యొక్క జనాభా దామాష ప్రకారం మాకు 42% రిజర్వేషన్ కల్పించండి అనేసి గౌరవ బీసీ డెడికేషన్ కమిషన్ నోటీస్ తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే, ఏదో రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి ఆగమేఘాల మీద మేము బీసీలకు 34 రిజర్వేషన్ ఇచ్చాం, అయితే సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేసింది, మేము ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ నిలిపివేసింది అనేసి రేపు పొద్దున ప్రభుత్వాలు సాకులు ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం కూడా చూస్తుంది. కానీ వీటన్నిటికీ అంతిమ పరిష్కారం ఏంటంటే, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి కులగణన జరిగిన తర్వాత ఆ డేటా పేజ్ చేసుకొనేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ కూడా 2011 ఆధారంగా ఉన్నాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 50% అబోవ్గా బీసీ జనాభా ఉంది. కాబట్టి ఈ బీసీ జనాభా విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా వెనకబడి ఉంది. మా రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజమైనటువంటి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే అసెంబ్లీ తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలలో కూడా ఆమోదించుకునేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మేలు చేయాలా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలా అన్నటువంటి చిత్తశుద్ధి ప్రక్రియ పైన నిజంగా ప్రయత్నం చేసినట్లయితే, ఆ విధంగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించిన తర్వాత భారత రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చట్టంగా పొందుపరుచుకున్నట్లయితే ఈ భవిష్యత్తులో బీసీల రిజర్వేషన్ నుంచి ఏ రాజకీయ నాయకుల యొక్క భిక్షగా కాదు, అది ఒక చట్టబద్ధతగా మారుతుంది. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండు, ప్రధానమైనటువంటి విన్నపం బీసీ డెడికేషన్ కమిషనర్ గారికి తెలియజేసినటువంటి అంశాలు ఇవే. ఒకటి, కులగణన తర్వాత రిజర్వేషన్లు పెంచే ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళాలి. కులగణన జరిగిన తర్వాత ఈ శాస్త్రీయబద్ధమైనటువంటి డేటాతో ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉందని పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించుకొని రాష్ట్రపతి చేత ఆమోదించుకున్నట్లయితే, భారత రాజ్యాంగంలో చేర్చుకున్నట్లయితే అది ఒక చట్టబద్ధతగా మిగిలిపోతుంది. ఆ దిశగా మీరు ప్రభుత్వానికి మీ నివేదికలో తెలపండి అనేసి గౌరవ
కమిషన్ గారికి కోరడం జరిగింది. థ్యాంక్ యూ. సంఘం ఉపాధ్యక్షుని శివబాలయ్య మాట్లాడుతుండగా మా కులానికి గుర్తింపు లేదు. ఎక్కడ చూసినా కానీ శివాలయాల్లో గుర్తింపు లేదు, ఉద్యోగాల్లో లేదు. మా పర్సెంటేజ్ 5% కల్పించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత మా కులానికి బెగ్గింగ్ అనే పదం వస్తుంది. ఆ బెగ్గింగ్ అనే పదానికి తొలగించవలసిందిగా మా పిల్లలు నామూషపడుతున్నారు. దీన్ని దయచుంచి తీసేసి బీసీఏ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. ఇది జంగమ కులం. శివాలయాల్లో మాకు గుర్తింపు లేదు, కార్పొరేషన్లో లేదు. తర్వాత వచ్చేసి రాజకీయంగా మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు జంగమ కులం తరపున చెప్తున్నాను.